చర్చ జరుగుతుంటది. ఈ ఒక్క పాయింట్ మీద ఓట్లేయరు రేపు స్థానిక ఎన్నికల్లో వీటిట్లో. కానీ జగన్ విషయంలో కూడా ఒకటో రెండో తప్పులతో ఏమవలేదు. నిదానంగా తప్పులు పెరిగిన తర్వాత కంసుడికి గనక 100 తప్పులు ఎట్లా ఉంటుందో ప్రభుత్వానికి కూడా 100 తప్పులు 100 రకాలు ఉంటున్నాయి ఇప్పటికే. అమరావతిలో ఎటు తేల్చకుండా రేపొద్దున విజయవాడని వదిలేసేసి అమరావతి అన్నారనుకోండి, 29 గ్రామాలు అన్నారనుకోండి, చారిత్రక తప్పిదం అవుతుంది, జీవితకాలం తప్పిదం అవుతుంది. అది రాష్ట్రానికి పెనుభారంగా ఒక ప్రాంతం కోసం అని చెప్పేసి మిగతా ప్రాంతాలని ముంచేసినట్టు అవుతుంది, విజయవాడ గుంటూరు ముంచేసినట్టు అవుతుంది. ఇట్లాంటివన్నీ తప్పులు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వదిలేసి, ఆరోగ్యశ్రీ వదిలేసి, ఇవన్నీ తప్పులు కాదు కరెక్ట్ అని చెప్పి మన చేతిలో ఉన్న పేపర్లతో టీవీలతో ఆర్గ్యుమెంట్లు చేపిస్తా కూర్చుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాల మీద తిరగబడరు జనం. కానీ ఆలోచన పెరిగిన తర్వాత పబ్లిక్ కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు చూపెడతారు మన రాష్ట్రాల్లో. కానీ ఒకటిసారి కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వ విధానాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి కోర్టు ఆదేశించదండి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. పీపీపీ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం, దాంట్లో జోక్యం చేసుకోదు. అంటే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశం కదా? అన్ని ప్రజా ప్రయోజనమే. ఇప్పుడు మీరు అదేది హైదరాబాద్లో చెరువు ప్రాంతాల్లో కబ్జాల గురించి హైకోర్టు సీరియస్ అయింది. కబ్జాలు చెరువులో నీటి ప్రవాహ ప్రాంతంలో ఎట్లాగనేసి కాదు, హైడ్రానే కాకుండా చెరువు లోపల ఆ తీరంలో ఎట్లా కడతారని చెప్పేసి హైకోర్టు యాక్షన్ తీసుకున్న అవన్నీ పగలగొట్టమంది. గుర్తుంది కదా, అనేక చోట్ల అట్లా జరిగింది దేశవ్యాప్తంగా. మనం ఈ చిత్రం చూడండి, రోజు జడ్జిలు వెళ్ళేది ఎక్కడ, కరకట్ట మీద నుంచి. ఆ పక్కన కృష్ణానది పరివాహకం కదా, మరి అనేక చోట్ల సుమోటోగా తీసుకున్నది. ఇక్కడ ఎందుకు సుమోటోగా తీసుకోరు? అక్కడ ఎన్ని బిల్డింగ్లు ఎట్టున్నాయి అని. రెండోది, మొన్న వాగునీళ్ళు వచ్చింది ఎక్కడ, ఇదే కోర్టు పరిసర ప్రాంతాలే కదా. మరి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అదేందయ్యా నువ్వు నీళ్ల ప్రవాహ ప్రాంతాలు ఎట్టగట్టావని చెప్పి.